కాంగ్రెస్ సర్కార్తో కష్టాలంట కాక రామారావు చెప్తున్నాడు. రుణమాఫీ కాక రైతు భరోసా రాక రైతుల తిప్పలు, రైతు తుడుం గణపతిది ముమ్మాటికి ప్రభుత్వ హత్యనంట. రాష్ట్రంలో అక్కడక్కడ చిన్న సన్నకారు రైతులు అప్పుల వల్ల అక్కడక్కడ మామూలుగా ఆత్మహత్యలు చేసుకుంటుంటారు. అది చాలా బాధాకరం. కానీ పెద్ద పెద్ద రైతులు 600 ఎకరాలలో వ్యవసాయం చేస్తుంటారు. మరి ఈ కల్వకుంట్ల కుటుంబం మరి ఎందుకు యూరియా కొరత వీళ్ళకి లేదా? ఎందుకు వీళ్ళ కుటుంబంలో ఒక్కరు కూడా ఆ ప్రయత్నాలు కూడా చేస్తలేరు? కాబట్టి రైతుల మనోధైర్యం దెబ్బతినే విధంగా మీరు వ్యవహరించొద్దు. బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్ష హోదాలో ఉన్నారు, ఎమ్మెల్యేలుగా ఉన్నారు, 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పీక్క తిన్నారు. కాబట్టి రైతుల ఆత్మస్థైర్యం దెబ్బతినే విధంగా మీరు వ్యాఖ్యలు చేయకండి కేటీఆర్. అది మంచి పద్ధతి కాదు. మీకు రాజకీయంగా కొంత లబ్ధి చేకూరవచ్చు, కానీ అంతిమంగా తెలంగాణ బంగారు భవిష్యత్తు రైతులు నాశనం అయిపోతారు మీ స్వార్థం కోసం. ప్రతీదీ ఇంతే. ఎక్కడ పోయినా రైతుల మీద ఇట్లా కుట్రలు కుతంత్రాలు చేస్తూనే ఉంటారు. చూడండి ఒకసారి వీడేం రాస్తాడు. మరో భూసేకరణ పిడుగు, రంగారెడ్డి జిల్లా ఆలూరులో 1248 ఎకరాలకు సర్కార్ నోటిఫికేషన్. ఈ తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలు రాకూడదు, భూసేకరణ జరగొద్దంటే ఏడ పెడతారా బాబు ప్రాజెక్టులు? ఎక్కడ కడతారు కంపెనీలు? పెద్ద పెద్ద కంపెనీలు వస్తేనే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది, పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయి, యువతకు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతాయి, ఈ రాష్ట్ర ఖజానాకు కూడా ట్యాక్సుల రూపంలో వేల కోట్ల రూపాయలు వస్తాయి. కాబట్టి మీరు కుట్రలు కుతంత్రాలు ఇక్కడన్నా బంద్ చేయండి. మీరు గత 10 ఏళ్ళ అధికారంలో ఉండి మీరు కూడా చాలా వరకు భూములను సేకరించిండ్రు. భూములను సేకరించకుండా ప్రజలారా పరిశ్రమలను ఎక్కడ చంద్రమండలంలో సూర్యమండలం మీద తీసుకుపోయి గ్రహాల మీద కట్టలేము కదా. ఈ దొంగలు ఈ లంగలు రోజు ఇటువంటి లంగ దొంగ వార్తలు రాసి వడ్డించి వారిస్తుంటారు. గతంలో మా ప్రాంతంలో, మా కొడంగల్ ప్రాంతంలో కూడా ఒక 1200 ఎకరాల భూమి తీసుకొని ఇక్కడ పరిశ్రమలు పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భావిస్తే ఈ కేటీఆర్ తన నందీనగర్ నివాసం వేదికగా ఆ కొంప వేదికగా కుట్రలు అన్నీ కుతంత్రాలు అన్నీ అమాయకమైనటువంటి మా రైతన్నలను రెచ్చగొట్టి మరికొంతమందిని కూలీ రౌడీలను సిద్దిపేట సిరిసిల్ల నుంచి తీసుకొని వచ్చి కలెక్టర్ల మీద అధికారుల మీద దాడులు చేసి చంపే ప్రయత్నం చేపించి వాళ్ళందరూ ఈరోజు కూడా కేసుల బారిన పడి నానా రకాల కష్టాలు పడుతున్నారు. వీళ్ళ స్వార్థం కోసం, వీళ్ళ వ్యక్తిగత రాజకీయ స్వలాభం కోసం, వీళ్ళ పార్టీ మనుగడ కోసము ఎంతటి దుశ్చర్యకైనా ఈ దుర్మార్గులు ఒడిగడతారు. ఇటువంటి కుట్రలు కుతంత్రాలు చేస్తే సర్వనాశనం అయిపోతారు వెదవల్లారా. వక్ఫ్ బోర్డు భూములుగా పేర్కొన్న ప్రభుత్వం వాటిని TGIICకి కేటాయిస్తున్నట్టు వెల్లడి. పేదల భూముల సేకరణే లక్ష్యంగా ప్రకటన. పారిశ్రామిక కారిడార్ రేడియల్ రోడ్ల కోసం భూములను సేకరిస్తున్నట్టు స్పష్టీకరణ. పారిశ్రామిక వాడలు రాకూడదు, రోడ్లు రాకూడదు, ఏం రాకూడదు. ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం నాశనం అయిపోవాలని ఈ దరిద్రులు కుట్రలు పన్నుతుంటారు. గతంలో మీరు కూడా కాళేశ్వరం పేరు మీద మల్లన్న సాగర్ కావచ్చు, కొండపోచమ్మ సాగర్ కావచ్చు, రంగనాయక సాగర్ కావచ్చు, మిడ్ మానేరు కావచ్చు, లోయర్ మానేరు, అప్పర్ మానేరు, గంధమల్ల ఇట్లా కాళేశ్వరం పేరు మీద కొన్ని ఊర్లే 100 గ్రామాలను రాత్రికి రాత్రే నీట ముంచిండ్రు. అదేవిధంగా ముచ్చర్ల ఫార్మసిటీ కోసం 20,000 ఎకరాల భూమిని మీరు సేకరించారు. అంటే మీరు చేస్తే సంసారము, ఇతరులు చేస్తే వ్యభిచారమా వెదవల్లారా? ఎందుకు ఇట్లా లంగ వార్తలు దొంగ వార్తలు రాసి రైతన్నలను రెచ్చగొడతారు? ఈ తెలంగాణ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలంటే ఒక్క వ్యవసాయ రంగమే సరిపోదు, అన్ని రంగాల్లో కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలి, పరిశ్రమలు రావాలి. 2047 నాటికి 3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలంటే పెద్ద ఎత్తున పారిశ్రామికంగా అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంటుంది రాష్ట్రం. మనం చూస్తే మిత్రులారా, చైనా ఒక 50 ఏళ్ళు ఎంటకొస్తే మన పరిస్థితి ఏందో చైనా వాని పరిస్థితి అంతే, జపాన్ వాని పరిస్థితి అంతకన్నా దారుణంగా ఉంది. ఒక 30 ఏళ్ళు ఎంటకోతే సింగపూర్ కావచ్చు, మలేషియా కావచ్చు, ఇటువంటి నగరాలన్నీ కూడా దుబాయ్ కావచ్చు, భారతదేశం కన్నా చాలా వెనుకబడ్డటువంటి దేశాలు. కానీ ఈరోజు ప్రపంచంలోనే అత్యధిక ఆర్థిక వ్యవస్థ కలిగినటువంటి దేశాలు కింద ఈరోజు ఆ దేశాలు ఎదిగినాయంటే దానికి అంత కారణం పరిశ్రమలు. ఈరోజు చూడు, ప్రపంచంలో ఏ మూలన ఏ చిన్న వస్తువు చూసినా
మేడ్ ఇన్ చైనా, మేడ్ ఇన్ జపాన్ అని ఉంటుంది. అంటే వాళ్ళు ఆ రకంగా పరిశ్రమల్ని ప్రోత్సహించారు కాబట్టే పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చి ఆ దేశాలు ఈరోజు ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచినాయి. అంటే అక్కడ ప్రభుత్వాలు ప్రతిపక్షాలు సహకరించుకున్నాయి. మీలాక కళ్ళల కట్టెలు అడ్డం పెట్టి మేము చేయండి ఇంకో ఎవరు చేయొద్దు, మాకు దక్కంది ఇంకోటికి దక్కొద్దు, మేమేం దీకలేకపోయినాం కానీ ఈ ప్రభుత్వం కూడా పీకొద్దు, మాలాకనే నిన్న తిని ఫామ్ హౌస్లో వండుకున్నాలి అనేటటువంటి కుట్రలు చేయకండి. సర్వనాశనం అయిపోతారు, పురుగులు పడి సస్తారు ఇటువంటి కుట్రలు చేస్తే. రోడ్ లేకుండా ఎట్లా చేస్తారా బాబు? రాత్రికి రాత్రే మీ అయ్యగారి ఫామ్ హౌస్ కోసము ఊర్లని అన్నింటినీ రోడ్ల కోసం ఇండ్లు మొత్తం కూలగొట్టి ఎక్స్ప్రెస్ హైవే మీ అయ్య ఫామ్ హౌస్కు, జగదేవ్పూర్ ఫామ్ హౌస్కు రోడ్ వేసుకున్నాడు. అక్కడ యాదగిరి గుట్ట వరకు ఒక రోడ్ వేసుకున్నాడు. మళ్ళీ సిగ్గు లేకుండా రాతలు రాస్తారు, సిగ్గు తప్పిన విధవల్లారా. జిల్లాల్లో భూసేకరణకు వ్యతిరేకంగా రైతులు సాగిస్తున్న ఉద్యమాలను పట్టించుకొని వైనం దిక్కుతోచని స్థితిలో 350 మందికి పైగా రైతులంట. ఇట్లా రెచ్చగొట్టి అమాయకమైనటువంటి రైతులను రెచ్చగొట్టి ఇబ్బందులకు గురి చేయకండి. కాబట్టి ఇకనైనా మీ బుద్ధి మారాలని మరొక్కసారి కోరుకుంటున్నా.